సూర్యకాంతం అంతా వెతకండి. ఎవరు మనల్ని రమ్మంటుంది? కాదరగాడే స్టోన్ మార్చాడు. ఆడు పంపిన ఆర్డర్ రౌడీ అయ్యి ఉంటుంది. మన చేతులు అయిపోయిందంతే. కమ్ ఆన్ లెట్స్ గో. ఎవరు మీరంతా? నువ్వెవరు బే? నేనెవరా? రే నేనెవరో చెప్పండి దానికి. అన్న పేరు సీకో. చీకు అయితే పీకుతాడా? మర్యాదగా చెప్పండి, ఎక్కడ దాచిపెట్టారు? ఏంటే చెప్పేది? మనం ఇక్కడ ఉన్న విషయం చెప్పేస్తే రే నన్ను అనుమానించు, కానీ నా స్నేహితుడు మాత్రం అనుమానించు. వాడు స్నేహానికి ప్రాణం ఇస్తాడు. ఎవరి ప్రాణం? చంపేస్తాను. అమ్మా రుద్రమదేవి, నీకు దండం పెడతాను. ఆ ఖాదిరిగాడు ఇచ్చిన దానికంటే రెట్టింపిస్తాను. నువ్వు వెళ్ళి వాడు వేసే. అమ్మా నాగమ్మ, నీ బాధ నాకు అర్థమైంది. నీ ప్రాణనాథుడు, ఆడి మామనాథుడు అందరూ ఇక్కడే ఉన్నారు. ఉన్నాడు, లోపలే ఉన్నాడు. అన్నయ్య కగిలించుకోవచ్చా? అన్నయ్య, నీ చెల్లెలికి పతి భిక్ష పెట్టనయ్యా. మా వాడు పిల్లికి కూడా భిక్షం పెట్టాడు. నోరు మోయ్. అలాగే చెల్లెమ్మ, ఒక్క నిమిషంలో వాళ్ళిద్దరిని నీ ముందుకు తీసుకొస్తా. దొంగ స్నేహితుడా. బాబా కమాన్ ఫాలో. ఒళ్ళంతా ఎరగొట్టావుదే. చెలసవు సూర్యకాంతం, బాగున్నావా? ఏమిటిలా చిక్కుపోయావు? ముందు వీడిని తీసుకెళ్ళి ట్రాక్టర్ టైర్ కింద పడేయండి. ముందు టైరా వెనక టైరా? అల్లుడు, నాకు తాళి కట్టకుండా పారిపోతావనుకుంటున్నావా? చేతులు నరికి తీసుకెళ్లి తాళి కట్టించుకుంటాను. మేమే వచ్చేస్తాంగా. మిమ్మల్ని నేను నమ్మను, అందుకే నేను నిర్ణయానికి వచ్చాను. ఏంటది? అందరూ కళ్ళు మూసుకోండ్రా. ఎందుకు? నిన్ను కాదు, ముందు నీతో శోభనం చేసుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాను, సరేనా? బాబు, మా అన్నయ్య మొద్దపై మాటలతో బోర్ కొట్టి చేస్తున్నాడు. ఇంకేమైనా చేయవా? స్పీడ్ గా చేయనా స్లోగా చేయనా? స్పీడ్ గాని చెయ్యి. చూడు కళహస్తి, చూడు నా కళ్ళల్లోకి చూడు. సూటిగా నా కళ్ళల్లోకే చూడు. దిక్కులు చూడండి. చూడు, వచ్చేస్తున్నావు. నా కంట్రోల్లోకి వచ్చేస్తున్నావు. వచ్చేసావు. చూడు కాళహస్తి, ఇప్పుడు నువ్వు స్త్రీలింగము కాదు, పురుషలింగము కాదు, నపూంసకుడివి. పిల్లాడు పైన పైన జ్యోతి, బలి చేస్తున్నాడు కదా. నిన్ను కూడా సరదాగా హిప్నటైజ్ చేయనా? ఇక్కడే కాదు, మేడం ఇది. ఇదేంటి మంచం మీద కూర్చోబెడుతున్నా? చెప్తాను, చూడు. నా కళ్ళలో సూటిగా చూడు. దిక్కులు చూడకు. వచ్చేస్తున్నా, నా కంట్రోల్లోకి వచ్చేస్తున్నా. వచ్చేసావు. స్లిప్. ఇప్పుడు నువ్వు నా భార్య. చెప్పు చెప్పు. కొంచెమైతే చచ్చిపోయాను కదా కోటగిరి. చెప్పు చెప్పు చెప్పా. ఏం చెప్పమంటావు? చెప్తే విన్నావా? చెప్తే విన్నావు కదా. చెప్పు చెప్పు. అయ్య బాబోయ్,
ఆ లాఠీ చార్జికి మాకు ఏ సంబంధం లేదండి. మా సిఐ గారు చేశారని మేము చూసామండి, అంతేనండి. అంతనే మిమ్మల్ని వెనక తిరిగి బాగుంటే మా సిస్టర్ లెక్కనే బాధపడినా. మీ ఇన్స్పెక్టర్ ఎక్కడ? లోపల ఉన్నారండి. సారు అయిపోయి దగ్గరికి వెళ్ళకండి సార్, పెళ్లి కావాల్సిన వాళ్ళు అయిపోతారు. షడప్. కేసు బుక్ చేసుకోండి. కేసా? ఎస్, చెప్పులు విడిచి గుళ్ళోకి వెళ్ళాను. తిరిగి వచ్చేసరికి కోత ఎత్తుకుపోయి గాలిగోపురం మీద కూర్చుంది. కోతి నుంచి నా రెండో చెప్పు నాకు తిరిగి ఇప్పించండి. దిస్ ఇస్ టూ మచ్. ఎస్, ఇట్స్ రియల్లీ టూ మచ్. ఇట్ కాస్ట్ 150 రూపీస్, 150 రూపాయలు. రేట్ అయితే మంచిగా చెప్పింది సారు. నిన్ననే మామిడి పన్నా. లుక్, చెప్పులు సవరాలు పక్క పిన్నిసులు పోతే వెతికి పట్టుకురావడానికి కాదు మా డిపార్ట్మెంట్ ఉంది. నౌ ప్లీజ్ గెట్ అవుట్. చేతకాని డిపార్ట్మెంట్ కి చెప్పుకున్న ప్రయోజనం లేనప్పుడు ఈ ఒక్క చెప్పు నాకు దేనికి? మీరే ఉంచుకోండి. సార్, ఈ చెప్పు మా ఆవిడకి కరెక్ట్ గా సరిపోద్దండి. ఏ కోటగిరి, ఆ చెప్పులా ఎంత పొడుగాటిపోవచ్చు, పట్టు కుచ్చులాగా ఉంది. ఏమి నిగనిగా, ఏమి నిగారింపు. తెలుసున్న వాళ్ళు తప్ప మీరు కుర్రవాళ్ళు కారని ఎవరూ చెప్పలేరు బాబు. నేను కుర్రాను కాక ముసలాన్ని అనుకుంటున్నావా పిచ్చి వేదవా? చూడు నా పళ్ళు చూడు, 32 పళ్ళును ముత్యాలు అలా నిగనగలాడిపోతున్నాయా. కొత్తగా కట్టించుకున్నారుగా, మెరవకేం చేస్తాయి బాబు. ఏంటో మా నాన్న గురించి ఆలోచిస్తూ ఏదో అనేశాను బాబు. అవధానం పెట్టుకో. కాళ్ళు పడుతున్నావా, నిద్రపోతున్నావా వేదవా? ఆ భూషణం గారికి ఒళ్ళు పట్టి పట్టి చేతులు పడిపోయినాయా? ఇదిగో ఇక నుంచి నాకు రోజు 2 పూట్ల ఒళ్ళు పట్టాలి, తెలిసిందా? ఏమిటి పిల్ల అది? బాబు, మీరు ఇప్పుడు పాలు నీళ్లు తాకూడదు. అంటే నీళ్లు కూడా తాకుండా గొంతెండి చస్తే ఈ సీట్లో నువ్వు ఎక్కాలనా? అది కాదు బాబు, పూర్వ యజమాని లేవగానే తారాతో పుక్కిలించి ఊసేవారు. నవ్వడానికి సరసాలు ఆడుకోవడానికి కాదు, వెళ్ళండి విశ్రాంతి తీసుకోవాలి. బాబు, మీ మీసాలో తెల్ల వెంట్రుక ఉంది. ఏమి నవ్వు పగడాల కళ్ళు? పగడాలు పోట్లేవు బాబు, పిల్ల నవ్వింది కదండి. ఈ సాయంత్రం 6ంటికి నీ ఇంటికి దోపిడీకి వస్తున్నా. ఏట్లు సర్దార్ విజయ్. ఇది మంద కాదలే ఉందిరా. మందు కాదు మన ఇంట్లోకి ఎందుకు వచ్చి పడుతుందండి? అంతేనంటావా? అంతేనండి. అయిపోయింది రా, అప్పుడే అయిపోలేదండి అయ్యా. సాయంత్రం 6ంటికి బాబు, మీ మొహం అంతా మసి అయిపోయిందండి. నా బతుకే మసి అయిపోయింది బాబు. రాయలు గొప్ప చేసింది బాబు.